హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి నుంచి స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం 4 రకాల జాబ్ రోల్స్కి సంబంధించి తెలుగు భాష వచ్చినటువంటి వారు ఇంటి నుండే ఉంటూ వారు చెప్పినటువంటి వర్క్ చేసే విధంగా బల్క్ జాబ్స్ యొక్క రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అన్అకాడమీ నుంచి ఒక బెస్ట్ ఆఫర్ అయితే వచ్చింది. ఇంకా మీకు ఫ్యూ అవర్స్ మాత్రమే సమయం ఉంది. మీరు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. స్కాలర్షిప్ టెస్టులు కూడా పెడుతున్నారు. మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి మీరు స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించి పొందవచ్చు. ఇంకా మారథాన్స్లో కూడా జాయిన్ అయ్యి ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్లో పార్టిసిపేట్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. గ్రూప్ 4కి సంబంధించిన మారథాన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ కూడా ఉంటాయి, అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి మంత్కి సంబంధించి డిస్కషన్స్ అయితే టాప్ ఎడ్యుకేటర్స్ తోటి జరుగుతుంది. ఆ డిస్కషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్లస్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఈ రోజే మనకి గొప్ప ఆఫర్ అయితే ఉంది. BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 20% డిస్కౌంట్ వస్తుంది, తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి వారు స్పైర్ ల్యాబ్ ద్వారా స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ది పూర్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి మొత్తం 4 జాబ్ రోల్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి సెంటెన్స్ కంపోజర్, సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి సెంటెన్స్ ట్రాన్స్లేటర్, థర్డ్ జాబ్ రోల్ వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించిన జాబ్ రోల్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ అనమాట. ఈ 4 జాబ్ రోల్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 జాబ్ రోల్స్కి కూడా అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దీనితో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టోటల్ 9 లాంగ్వేజెస్లో హిందీ, తెలుగు, ఛత్తీస్గఢ్, బెంగాలీ, కన్నడ, మరాఠీ, మైథిలి, మగాహి, భోజ్పురి లాంటి ఈ 9 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో తెలుగు భాషలో మీరు ఇంట్లోనే ఉంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్, దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఇట్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 జాబ్ రోల్స్ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీదే భారత ప్రభుత్వం ద్వారా మనకి ఈ యొక్క ఐఏఎస్సి వారు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ యొక్క వర్క్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ని అయితే రిలీజ్ చేశారు. సో మీరు తెలుగు భాషలోనే దీనికి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఉండాలి. సో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చినటువంటి వారికి, అప్లై చేసుకునేటువంటి వారికి ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, లేదా మొబైల్ ఫోన్ కానీ ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ పర్టికులర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఉండి దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే సింపుల్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళకు గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు, అది ఏ విధంగా ఫిల్అప్ చేయాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ జాబ్ రోల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే సెంటెన్స్ కంపోజర్ అనేటువంటి ఒక ఫస్ట్ జాబ్ రోల్కి కనుక మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఇంటర్ నుంచి PG వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. సో మీకు ఒక టాస్క్ అనేది ఇస్తారు ఐఏఎస్సి వారు కానీ, లేదా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించిన వారు. సో ఆ టాస్క్కి సంబంధించి మీరు 8 to 15 వర్డ్స్ లాంగ్ ఉండేలాగా సో కొన్ని సెంటెన్సెస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. టోటల్గా మీరు 200 సెంటెన్సెస్ కనుక రాసినట్లయితే ఈ పర్టికులర్ సెంటెన్స్ కంపోజర్కి సంబంధించిన జాబ్ రోల్కి ఎవరైతే 200 సెంటెన్సెస్ రాస్తారో వారికి 1000 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు 1 డేలో 200 సెంటెన్సెస్ కంప్లీట్ చేస్తే మీకు పర్ డే 1000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు జాబ్ డిస్క్రిప్షన్లో, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ క్యాండిడేట్ హూ ఈజ్
వెరీ యాక్టివ్ అండ్ హ్యాస్ ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సెంటెన్స్ కంపోజర్ అంటే మంచిగా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలిగేటువంటి క్యాండిడేట్ అయితే వారికి కావాలి. సో అది కూడా మన యొక్క లోకల్ లాంగ్వేజ్లో అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో హీజ్ ఆర్ హర్ రోల్ విల్ బీ టు కంపోజ్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ ఇన్ దేర్ డయాలెక్ట్ ఫర్ ఈచ్ టాపిక్ బై యూజింగ్ రిచ్ వొకాబులరీ and increasing the vocabulary size gradually as more sentences are composed, building sentences of 8 to 15 words long అండ్ వితౌట్ మేకింగ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్లో మీరు కొన్ని సెంటెన్సెస్ అయితే మంచిగా ఒక ఏమన్నారు వొకాబులరీని యూజ్ చేస్తూ, ఓకే, తెలుగు వొకాబులరీని మంచిగా యూజ్ చేస్తూ సో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఆ టాస్క్స్ ఏంటి, ఏమిస్తారు అనేది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీదే మనకి ఇక్కడ ఈ మీకు టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి కాపీరైటెడ్ టెక్స్ట్ వాడకూడదు, గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా వాడకూడదని మెన్షన్ చేశారు. సో అదర్ లాంగ్వేజెస్ నుంచి తీసుకోకూడదు, మీకు మీరు ఓన్గా రాయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇలాగే సెంటెన్స్ కంపోజర్కి సంబంధించి మీరు కనుక 200 సెంటెన్సెస్ రాస్తే 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు సెంటెన్స్ ట్రాన్స్లేటర్ అనేటువంటి జాబ్ రోల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 1000 సెంటెన్సెస్ని మీరు కరెక్ట్ చేసినందుకు మీకు ఇక్కడ 2000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెంటెన్స్ ట్రాన్స్లేటర్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే వారికి మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేస్తారు. ఆ సెంటెన్సెస్ మీ లోకల్ లాంగ్వేజ్లోనే ఇస్తారు, మన సొంత భాషలోనే. సో అందులో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, ఎర్రర్స్ కానీ, టైపోస్ కానీ, టైపింగ్కి సంబంధించిన మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసి మీరు 1000 సెంటెన్సెస్ని కరెక్ట్గా మీరు మోడిఫై చేసినట్లయితే మీకు 1000 సెంటెన్సెస్ని కరెక్ట్గా మోడిఫై చేసినందుకు 2000 రూపీస్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ థర్డ్ జాబ్ రోల్ వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ సెట్ ఆఫ్ టాపిక్స్ విల్ బీ గివెన్ టు యూ అండ్ ది టాస్క్ విల్ బీ టు రీడ్, అండర్స్టాండ్ అండ్ గెట్ పర్టికులర్ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ఒక టాస్క్ ఇస్తారు, అది మీరు చదివి అర్థం చేసుకొని దానికి సంబంధించి మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, మీ ఇంట్లో వాళ్ళతో కానీ మాట్లాడాలి. సో అలా మాట్లాడిన దాన్ని మీరు రికార్డ్ చేసి వారికి పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే స్పీచ్ రికార్డింగ్ కలెక్షన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో మనకి ఏ టాపిక్స్ మీద ఇస్తారు అంటే మ్యాక్సిమం మనకి అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద టాస్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి 4th జాబ్ రోల్కి 800 రూపీస్ ఇస్తారు. అదే థర్డ్ జాబ్ రోల్కి వచ్చేసి 2000 రూపీస్ వరకు మీకు ఇక్కడ పర్ డే చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు చేసేటువంటి వర్క్ని చొప్పున అనమాట. సో ఆ వర్క్ చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 4 జాబ్ రోల్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్తాను. సో చూసి మీరు అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫిలప్ చేయాల్సినటువంటి గూగుల్ ఫామ్ ఇది. సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ఇన్ యువర్ లోకల్ డయాలెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో డయాలెక్ట్ అంటే మన యొక్క లోకల్ లాంగ్వేజెస్లో మీరు చేయాల్సినటువంటి వర్క్. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఇచ్చి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పెద్ద అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, అలాగే మీకు సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి. అలాగే నేమ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎన్ని సంవత్సరాలు మీరు పుట్టినటువంటి ప్లేస్లో మీరు నివసించి ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది మెన్షన్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ప్రజెంట్ అండ్ పర్మనెంట్ డిస్ట్రిక్ట్ సేమ్ అయితే అదే ఇచ్చేసేయచ్చు. తర్వాత పిన్ కోడ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో రెండు సేమ్ అయితే రెండు అవే ఇచ్చేసేయండి. తర్వాత సిన్స్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ కరెంట్ ప్లేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అదే ఇచ్చేసేయండి. తర్వాత మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసారు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో, అన్నీ కూడా మనకి అఫీషియల్గా రికగ్నైజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో తెలుగు అనేటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క డెసిగ్నేషన్ ఏంటనేది ఇక్కడ అడుగుతున్నారు. సో మీకు ఎటువంటి డెసిగ్నేషన్ లేకపోతే, అంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఎటువంటి జాబ్ అనేది చేయకపోతే మీరు ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్గనైజేషన్ అంటున్నారు. సో అది కూడా మీరు ఇక్కడ ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రెజ్యూమేని ఇక్కడ లేటెస్ట్ రెజ్యూమేని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు,
నీడెడ్ ఫర్ పేమెంట్స్. ఇఫ్ దేర్ ఈజ్ నో పాన్ కార్డ్ ప్లీజ్ రైట్ ఎన్ఏ అని చెప్పేసి అంటున్నారు. సో ఎన్ఏ అనేటువంటి ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే ప్లీజ్ చూస్ ది ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ది డూయింగ్ టాస్క్ అని చెప్పేసి అన్నారు. సో మీరు ఆ పర్టికులర్ టాస్క్ని ఏ లాంగ్వేజ్లో చేయాలని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగు అనేటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దీనికి సంబంధించి మీకు ఆన్సర్స్ వస్తాయి. సో లేదా మీరు ఓన్గా రాయొచ్చు. తర్వాత ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ రైట్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్ వేర్ యూ విల్ క్యారీ అవుట్ ది టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఎక్కడి నుంచి వర్క్ చేస్తారనేటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. సో మీ యొక్క ప్లేస్ లేదా డిస్ట్రిక్ట్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ విచ్ పిన్ కోడ్ యూ విల్ క్యారీ అవుట్ ది టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో అదే పిన్ కోడ్ ఇచ్చేయండి. తర్వాత హౌ మెనీ అవర్స్ పర్ డే కెన్ యూ గివ్ ఫర్ ది టాస్క్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక 4 to 5 అవర్స్ లేదా 2-3 అవర్స్ అలా ఇచ్చేసేయండి. తర్వాత ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ దట్ ఎనీ మిస్ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి యొక్క ఐ అగ్రీ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి. తర్వాత మీరు ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే ఈ యొక్క డాష్లో మెన్షన్ చేయొచ్చు లేదా వదిలేసేయచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఫైనల్గా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. రెజ్యూమే మీరు వర్డ్ ఫైల్లో అప్లోడ్ చేయండి లేదా పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. ఏది యాక్సెప్ట్ చేస్తే అందులో అప్లోడ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా మిమ్మల్ని ఐఏఎస్సి వాళ్ళు అండ్ ఈ పర్టికులర్ సంస్థ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.